సంస్కారంతో ఆనాడు రాష్ట్ర విభజనకి అడ్డుపడి రాష్ట్ర విభజన ద్రోహిగా బొత్స సత్యనారాయణ వాళ్ళు నిలిచాడు. ఈయన ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది. స్టీల్ ప్లాంట్ కోసం సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర 2 లక్షల మంది విశాఖ ప్రజలతో, స్టీల్ ప్లాంట్ కార్మికులతో, ఉక్కు నిర్వాసితులతో పెద్ద సభ నిర్వహించి నేనున్నాను, నరేంద్ర మోడీ గారిని నేను చెప్తాను, విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు, ఎంతో మంది ప్రాణత్యాగాలతో పలిగినటువంటి ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పి మీరు నా వెంట ఉంటానని చెప్పి ఆ రోజు పెద్ద సభ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి స్టీల్ ప్లాంట్కి వచ్చి నేవీ గెస్ట్ హౌస్లో అక్కడ ఉన్నటువంటి విడుదల ఉండేటప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మరి స్టీల్ ప్లాంట్ని కాపాడే దిశగా, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి మనం న్యాయం చేయాలి, స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకోవాలి, స్టీల్ ప్లాంట్కి మనం ఖచ్చితంగా గనులు కేటాయించాలని చెప్పి కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే స్టీల్ ప్లాంట్ గురించి పోరాడేటువంటి వ్యక్తి. ప్రపంచం అంతా తెలుసు. మరి ఆనాడు ఈ అమర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, బొత్స కానీ అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎందుకు కేంద్రం దగ్గర తీసుకెళ్లలేదు? ఎంతసేపు వీళ్ళు బెయిల్ కోసం, వీళ్ళు బెయిల్ రద్దు అయిపోతుందని, జైలుకి పోతారని వీళ్ళు దొంగ నాటకాలు ఆడి ఇప్పుడు ఎన్నికలు 5 రోజులు సమీపిస్తుండగా ఇంకా మనం ఇంటికి వెళ్ళడానికి సిద్ధమని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పి ఇవాళ స్టీల్ ప్లాంట్ మీద కళ్ళబొల్లి మాట్లాడటం అనేది తప్పిది. బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడే చెప్తున్నాం, ఇప్పటికే వోక్స్ వ్యాగన్ని మీరు పంపించేశారు. వోక్స్ వ్యాగన్ 11 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెళ్ళిపోతే నేనేం చేతులు అంటారు. ఇవన్నీ అయిపోయి పరిశ్రమలు వచ్చే పరిశ్రమలు రానివ్వకుండా బొత్స అమర్ ఇవాళ రాష్ట్రంలోని ద్రోహులుగా మిగిలిపోయారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కేవలం జగన్మోహన్ రెడ్డి, బొత్స, అమర్ ద్రోహులుగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని కాపాడాలంటే కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రేపు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టబోతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని, స్టీల్ ప్లాంట్ని, రైల్వే జోన్ని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. నిన్న నిండి సభలో మీ నాయన రాజశేఖర రెడ్డి గారు స్టీల్ ప్లాంట్కి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందండి? ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయారు? కనీసం విశాఖకు ఒక ప్రాజెక్ట్ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? స్టీల్ ప్లాంట్ అంశాన్ని పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకుందామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన యొక్క పతనానికి నిదర్శనం అని చెప్పి ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి చెప్తా ఉంది. నరేంద్ర మోడీ గారి మీద చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం. మీరు ప్రధానమంత్రి గారిని మరిచి మీరు చేస్తున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. పక్కన్నటువంటి రాష్ట్రాలు, ఒరిస్సాలో స్టీల్ ప్లాంట్కి పోతా ఉంటే ఆ ముఖ్యమంత్రి అడ్డం పడ్డారు. సేలం స్టీల్ ప్లాంట్ ఏదైతే చెన్నైలో వాళ్ళు ప్రైవేటీకరణ చేయబోతుంటే దానికి ఆ ముఖ్యమంత్రి అడ్డం పడ్డారు. పక్కనుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు కూడా స్టీల్ ప్లాంట్లని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అడ్డం పడ్డారు. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు ప్రభుత్వ వాటాను అమ్మేసుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంటే ఇవాళ కళ్ళు తేలేసి చూడటమే కాకుండా వాళ్ళతో కొమ్మక్కయ్యి వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుందాం అనుకుంటారు. ఖబర్దార్ వైసీపీ నాయకులు. స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళ ఆంధ్రులకు, స్టీల్ ప్లాంట్ని కాపాడుకొని తీరుతాం. స్టీల్ ప్లాంట్ మీద ప్రధానమంత్రి మోడీ గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని భావించి రేపు పట్టం కట్టబోతున్నారు.